ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. బాప్తిస్మము ఏం చేస్తున్నాడంట? ప్రకటించుచు వచ్చెను. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే 2వ వచనంలో రాయబడుతున్న మాటలు చూడండి అమ్మా. మరలా ఒకసారి పెడతారా 2వ వచనములు? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నా. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి పరిచర్య చేయటము కోసము ఒక మార్గము సిద్ధపరచబడాలి. అయితే వాక్యము రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆ మార్గము సిద్ధపరచడం కోసము దేవుడు దూతను పంపిస్తాడంట. చాలా జాగ్రత్తగా వినండమ్మా. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు కన్నా మునుపు ఒక దూత విడుదలవ్వాలి. ఆ దూత ఏం చేయాలంటే అతడు నీ మార్గమును ఏం చేస్తాడంట? సిద్ధపరచును. చూసారా, యేసుక్రీస్తుకు కూడా ఒక వ్యక్తి మార్గము సిద్ధపరచాలి ఈ లోకంలోనికి రావటం. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? చదువునమ్మా మరలా. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. అతడు ఏం చేస్తాడంట? మార్గం. దేర్ ఈస్ ఎ వే ఫర్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడటానికి, నీ కుటుంబము దీవించబడటానికి దేవుడు ఒక మార్గమును సిద్ధపరిచాడు, ఏర్పరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోనికి రావాలి అంటే, ఈ లోకములోనికి వచ్చి దేవుని రాజ్యము కట్టాలి అంటే ఒక వ్యక్తి ఆయన మార్గమును సిద్ధము చేయాలి. ఆ మార్గం ఎట్లా సిద్ధము చేశాడు బాప్తిసమిచ్చి యోహాను అంటే? అరణ్యములో ఉండి. చదువుతారా తర్వాత మాట? ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ఏం చేస్తున్నాడంట? ప్రకటించుచు వచ్చెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక కొరకు మార్గము సిద్ధము చేయాలి. ఆ మార్గం ఎట్లా సిద్ధము చేస్తున్నాడంటే వాక్యమును ప్రకటించడము ద్వారా. మీకు అర్థమవుతున్న మాటలు? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మార్గమును ఎట్లా సిద్ధము చేశాడంటే అరణ్యములో ఉన్నాడంట. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి 4వ వచనము ఏం చేశాడంట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఏం చేశాడంట? ప్రకటించుచు వచ్చెను. బై స్పీకింగ్ వర్డ్ హి ప్రిపేర్డ్ ఎ వే ఫర్ జీసస్. వాక్యమును పలుకుట ద్వారా, వాక్యమును ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మార్గమును సిద్ధము చేశాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈ రోజున అదే యేసుక్రీస్తు నీ జీవితంలోనికి అడుగు పెట్టాలన్నా, నా జీవితంలోకి అడుగు పెట్టాలన్నా, నీ జీవితంలో దేవుని రాజ్యము కట్టాలన్నా, నా జీవితంలో దేవుని రాజ్యము కట్టాలన్నా, లేదా నిన్ను ఆశీర్వదించాలన్నా, నన్ను ఆశీర్వదించాలన్నా ఆయనకు ఒక మార్గము సిద్ధపరచబడాలి. ఆ మార్గము ఒక వ్యక్తి ఎలా సిద్ధము చేయగలడంటే వాక్యమును పలుకుట ద్వారా మాత్రమే. మీకు అర్థమవుతుందా మాట? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా సిద్ధం? మరలా చదువునమ్మా ఆ 2, 3, 4 వచనాలు మరలా మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి, ఆ యొక్క సారమును మీరు అర్థం చేసుకోవాలి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సో ఆ దూత ముందుగా వస్తాడు. అతడు నీ మార్గము సిద్ధపరచును. అతడు యేసుక్రీస్తు మార్గమును ఏం చేస్తాడంట? సిద్ధపరచుస్తాడంట. ఇప్పుడు 4వ వచనంకి వెళ్ళండమ్మా. ఆ మార్గం ఎట్లా సిద్ధపరిచాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉన్నాడంట. పాప క్షమాపణ నిమిత్తము. అదేంటి? అరణ్యములో ఉన్నాడంట. అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. అసలు ఎవరన్నా ఇప్పుడు నేను ఎక్కడ ప్రకటన చేస్తానమ్మా? సిటీలో ప్రజల మధ్య ఉండి వాక్యమును ప్రకటిస్తున్నా. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ వాక్యం ప్రకటించాడంట? అరణ్యంలో వాక్యం ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ఏముంటాయి? చెట్లు, జంతువులు, కొండలు, గుట్టలు, ఇవే. జనసంచారం ఉండదు, మానవులు ఉండరు. అంటే మానవ మాతృడు లేని ఆ స్థలంలో అతడు ఉండి వాక్యముని ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట రాయబడిందో తెలుసా? వాక్యము పలుకుట ద్వారా ఉండే శక్తి చదువుతున్న మనకు అర్థమవటం కోసము దేవుడు స్పష్టంగా రాయించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి
పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసము అరణ్యము నుండి ప్రకటించాడని చెప్పేసి. ఎందుకంటే 5వ వచనం చదవండమ్మా. అంతటా యూదయ దేశస్థులందరూ. ఇతడు ఎక్కడుండి ప్రకటన చేస్తున్నాడు? అరణ్యంలో. ఇతడి అరణ్యము నుండి ప్రకటన చేస్తున్నాడు. ఆ పలకబడిన వాక్యము యొక్క శక్తి చూడండమ్మా. ఆ వాక్యము అరణ్యంలోనే ఆగిపోలా. ఆ వాక్యము జస్ట్ శబ్దముగా ఆగిపోలా. ఆ వాక్యం ఏం చేసింది తెలుసా? ఆ దేశమంతా ట్రావెల్ చేసింది. ఆ దేశమంతా ట్రావెల్ చేసి యూదయ దేశస్తులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యు అమ్మా. వాక్యము పలకటములో ఉన్న శక్తి మీకు అర్థం కావటంలా. బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీకు ఇవ్వబడిన వాగ్దానము పలుకుట ద్వారా, నీకు ఇవ్వబడిన ఆ ప్రవచనము నువ్వు పదే పదే పలుకుట ద్వారా నువ్వేమి చేస్తావు తెలుసా? ఒక మార్గమును సిద్ధము చేస్తావు నీ ఆశీర్వాదము కోసము. ఆ మార్గములో యేసుక్రీస్తు అడుగుపెట్టి ఇదిగో నీ ఆశీర్వాదాన్ని నీ యొద్దకు తీసుకుని వస్తాడు. వితౌట్ స్పీకింగ్ వర్డ్ ద వే విల్ నాట్ బి క్లియర్డ్. వాక్యము పలకకుండా మార్గము సిద్ధపరచబడదు. మార్గము సిద్ధపరచబడకపోతే యేసుక్రీస్తు రాలేడు. యేసుక్రీస్తు రాకపోతే నీ ఆశీర్వాదం నెరవేరదు. వాక్యము పలుకుటలో ఉన్న శక్తి మాట్లాడుతున్నాను నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీఆర్ అనాయింటెడ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనలను అభిషేకించాడు. దేనికోసం తెలుసా? వాక్యము పలకటం కోసం అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. పక్కన చూసి చెప్పమ్మా, మనము అభిషేకించబడింది వాక్యము ప్రకటించడానికి అని చెప్పండి అమ్మా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. నా మీదకి వచ్చి, సరే, ప్రభువుకు యెహోవా ఆత్మ ఏంటంట? నా మీదకు వచ్చిందంట. దేనికోసము? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. అండర్లైన్ చేసుకున్న మాట. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చింది. దేనికోసం అంటే సువార్తమానం. ఇంకొక మాటలో చెప్పంటే వాక్యము ప్రకటించటం కోసము. వీఆర్ అనాయింటెడ్ టు ప్రీచ్ ద వర్డ్. మనం అభిషేకించబడ్డాము. దేనికోసం అంటే మన పరిస్థితులకి వాక్యము ప్రకటించడం కోసం, మన కుటుంబాలకు వాక్యము ప్రకటించడం కోసము, మన స్థితిగతులు మారటము కోసము, దేవుడిచ్చిన వాగ్దానము ప్రకటించడం కోసము. చూసారా అనాయింటింగ్? దేవుడు ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు? ఎందుకు నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నావు? ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడిందంటే నువ్వు వాక్యము పలకాలి. బాప్తీసు ఇచ్చి యోహాను మీద బాల్యము నుండే దేవుని ఆత్మ దిగి వచ్చింది. తన తల్లి గర్భంలో, ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అతన్ని కమ్ముకున్నప్పుడు అతడు తల్లి గర్భంలో గంతులు వేశాడని రాయబడి ఉన్నది. బాప్తీసు ఇచ్చి యోహానుకు అర్థమైందమ్మా, పరిశుద్ధాత్మ నాకు ఎందుకు అనుగ్రహించబడిందంటే నేను వాక్యము ప్రకటించాలి. నేను వాక్యము ప్రకటిస్తే మార్గము సిద్ధపడుతుంది. ఎప్పుడైతే మార్గము సిద్ధపరచబడుతుందో యేసుక్రీస్తు నా వెనక వచ్చేవాడు. ఆయన వచ్చి దేవుని రాజ్యాన్ని యెరూషలేములో కడతాడు, ఈ ప్రపంచంలో కడతాడు అని చెప్పేసి. సో వాక్యము ప్రకటన చేయటము ద్వారా ఆశీర్వాదాల కొరకు మార్గాలు మనం ఏర్పాటు చేసుకుంటాము. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఆ మాట? వాక్యము పలుకుట ద్వారా, వాక్యము ప్రవచించుట ద్వారా, వాక్యమును ఒప్పుకోలు చేయటము ద్వారా మన ఆశీర్వాదాలకు మనము మార్గము ఏర్పాటు చేస్తామమ్మా. ఈ రోజున నువ్వు రోజుకి ఎన్నిసార్లు కన్ఫెషన్ చేస్తున్నావు నాకు తెలియదమ్మా. రోజుకి ఎన్నిసార్లు ఒప్పుకోలు పలుకుతున్నావు నాకు తెలియదమ్మా. బట్ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఆశీర్వాదానికి ఒక మార్గమును దేవుడు ఏర్పరిచాడు. ఆ ఏర్పాటు చేసిన మార్గము సిద్ధపరచబడాలి అంటే వాక్యము పలకాలి. అందుకే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. అంతేగాని ఆ వాగ్దానం కాడ్డాక నీ పేరు రాసుకొని బైబిల్లో పెట్టేసుకోవటానికి కాదు. బైబిల్లో పెట్టేసుకోవటానికి కాదు. నీకు నాకు దేవుడు ఎందుకు గ్రంథమునిచ్చాడు? నీకు నాకు దేవుడు ఎందుకు వాగ్దానాలు ఇచ్చాడు అంటే ఆ వాగ్దానాలు మనము ప్రకటన చేయాలి. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఉద్దేశమైనది. దానినే యెషయా గ్రంథంలో కూడా రాయబడుతుంది చూడండి అన్నమాట. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దేనికోసము అంటే సువార్తమానము ప్రకటించుట కొరకు యెహోవా నన్ను అభిషేకించెను. ఐ యామ్ అనాయింటెడ్. మనమందరం అభిషేకించబడ్డాము. మనమందరము దేవుని ఆత్మ చేత నింపబడ్డాం. దేనికోసమో తెలుసా? ఒకటమ్మా, వాక్యము ప్రకటన చేయాలి. ఏంటి వాక్యం ప్రకటన అంటే? నేను వెళ్ళి సువార్త చెప్పానటంలో అది కాదు నేను మాట్లాడుతుంది ఈరోజు అంశము. నీ పరిస్థితులతో వాక్యం మాట్లాడాలి. నీ జీవితంతో వాక్యం మాట్లాడాలి. నువ్వు
దేవుని వాక్య ప్రకారంగా లేని నీ జీవితాన్ని వాక్యానుసారంగా మార్చుకోవటం కోసం వాక్యము పలకాలి. అందరు వచ్చినప్పుడు చదువుకుని ఏమంటారంటే, ఓకే నేను సువార్థికుడిగా బయలుదేరి వెళ్ళాలి, వాక్యము చెప్పాలి, జనాలను రక్షించాలని చెప్పి. ఎస్, ఇది ఒకటే, అది ఒక కోణమే. కానీ ఇక్కడ మరొక కోణం గురించి నేను మాట్లాడుతానమ్మా. ప్రభు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది. చదవండమ్మా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. అబ్బబ్బబ్బ, ఏంటంట? నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. మళ్ళీ ఏంటంట? ప్రకటించాలంట. చూసారా, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు దేవుని ఆత్మచేత నింపుతాడంటే, ఆ వ్యక్తి వాక్యం మాట్లాడుతూ ఉండాలి, ఆ వ్యక్తి వాక్యమును పలుకుతూ ఉండాలి. ఎంత స్పష్టంగా రాయబడిందమ్మా, మాట చూడండమ్మా. నలిగిన హృదయము గలవారిని ఏం చేస్తారంట? దృఢపరచడానికంట. చెరలో ఉన్న వారిని ఏం చేయాలంట? విడుదల చేయడానికంట. బంధింపబడిన వారికి ఏంటంట? విముక్తిని ఏం చేయాలంట? ప్రకటించాలా. దేవుని వాక్యము నలిగిన హృదయానికైనా, చెరలో ఉన్న వారికైనా, బంధింపబడిన వారికైనా అద్భుతము చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉందమ్మా. అయితే ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే బైబిల్లో పెట్టేసేసుకుంటున్నాము. కొంతమంది కన్ఫెషన్ చేస్తున్నారేమో, బట్ ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నామా, నీ కన్ఫెషన్ నీ అద్భుతానికి మార్గమును ఇంకా సరిగ్గా సిద్ధపరచలేకపోతుంది. మరలా చెప్తున్నామా, నీ బ్లెస్సింగ్కి దేవుడు ఒక మార్గమును ఏర్పరిచాడు. ఏర్పరచబడిన ఆ మార్గము సిద్ధపరచబడాలి అంటే వాక్యము పలకాలి. వాక్యము నువ్వు ఎంత ఎక్కువగా పలుకుతావో, వాక్యము ఎంత ఎక్కువగా ప్రకటన చేస్తావో, అప్పుడు నీ కొరకు ఏర్పరచబడిన ఆ మార్గము నీ కొరకు సిద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే మార్గము సిద్ధపరచబడిందో, యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వచ్చి నిన్ను నన్ను ఆశీర్వదించి పైకి లేవనెత్తుతాడు. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్కన చూసి చెప్పండమ్మా, మనకు పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించాడంటే దేవుడు వాక్యము ప్రకటన చేయడం కోసం అని చెప్పండమ్మా. అంతే. పక్కన చెప్పు, ఐ యామ్ అనాయింటెడ్ టు ప్రీచ్ అని చెప్పు. నేను అభిషేకించబడింది ప్రకటించడానికి అని చెప్పండమ్మా. నేను ఒక మాట చెప్పనమ్మా, ఎందుకు క్రైస్తవులు ఇంకా దీవించబడలేకపోతున్నారు? మరొక మాట చెప్తున్నామ్మా. వారికి పరిశుద్ధాత్మ ఉన్నది, వారిలో యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ వారు వాక్యము ప్రకటించటంలా. అందుకే భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు జలములపై అల్లాడుతూనే ఉన్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు ఉందో తెలీదు, కానీ ఎప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసా? ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడే. వాక్యము విడుదలైతే అలా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్ అవుతాడు, పనిచేయటం ఆరంభిస్తాడు. వెళ్ళండి ఒకసారి ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 2వ వచనము. భూమి నిరాకారముగాను, చదవండమ్మా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎట్లాగుందంట? నిరాకారంగా ఉందంట, శూన్యముగాను. అనేక మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి, నిరాకారంగా ఉన్నారు, శూన్యముగా, ఏమీ లేదన్నట్టున్నది. అసలు ఎటు పోతుందో అర్థం కావటం లేదు. ఒక ఆశీర్వాదము, ఒక అభివృద్ధి లేకుండా ఉంటున్నాము. భూమి ఎట్లాగుందంట? నిరాకారముగా శూన్యముగా ఉన్నది. ఆ తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఏంటంట? అగాధ జలము పైన కమ్మి ఉండెను, కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నది. చూసారా, భూమి నిరాకారముగాను, భూమి శూన్యముగాను ఉంది, చీకటి కమ్ముకొని ఉన్నది. దేవుని ఆత్మ ఏంటంట? జలముల పైన అల్లాడుతూ ఉన్నది. కానీ అద్భుతం, దేవుని ఆత్మ ఉన్నది కదా. దేవుని ఆత్మ ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క కార్యాలు జరగకుండా ఎందుకు భూమి నిరాకారముగా ఉంది, ఎందుకు భూమి శూన్యముగా ఉన్నదంటే ఇదే కారణం.
వాక్యము పలకలా, వాక్యము ప్రకటన చేయటంలా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు క్రైస్తవులు ఇంకా అనేక మంది దీవించబడలేకపోతున్నారంటే వారు బాప్తిజము పొందారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు వారి కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడు. వాక్యము పలుకుతాడా, వాక్యము పలుకుతాడా, వాక్యము పలుకుతాడా అని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నాం సార్? వాక్యము పలకటం పక్కన పెట్టేసేసాము, బైబిల్ ఓపెన్ చేయటం పక్కన పెట్టేసేసాము, వాక్యము మన పరిస్థితులతో మాట్లాడటం అనేది పూర్తిగా విస్మరించేసాము. కాబట్టి ఏమైందంటే పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ మన జీవితాలలో అల్లాడుతున్నాడు. కానీ ఒక్క అద్భుతం జరగటంలా, ఒక్క ఆశీర్వాదం జరగటంలా, ఒక్కడు కూడా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దిస్ ఇస్ ద రీజన్. భూమి నిరాకారముగా ఉంది, భూమి శూన్యముగా ఉన్నది, చీకటి కమ్ముకొని ఉన్నది, జలముల పైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని ఆత్మ ఉన్నప్పటికీ కూడా చీకటి ఎట్లా వచ్చింది? దేవుని ఆత్మ ఉన్నప్పటికీ కూడా నిరాకారముగా శూన్యముగా ఎందుకు భూమి ఉన్నదంటే వాక్యము పలికేవారు లేరు అక్కడ. నేను చెప్తున్నామా, వాక్యము పలకటము నువ్వు గనక నేర్చుకోకపోతే, వాక్యము ప్రకటించడం అనేది నువ్వు గనక అలవర్చుకోకపోతే, నేను చెప్తున్నామా, పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో, యేసు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో మార్పులు నువ్వు చూడలేవు. యేసుక్రీస్తు లోకములోనికి రావాలంటే బాప్తిసము ఇచ్చి యోహాను అరణ్యము నుండి ప్రకటన చేయాలి. అతడు ప్రకటన చేయటం ద్వారా మార్గము సిద్ధపరచబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ మార్గంలో ప్రయాణం చేసి యెరూషలేము అంతటా సంచరించి దేవుని రాజ్యాన్ని కట్టాడు. ఇక్కడ కూడా ఆదికాండంలో భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బట్ వాక్యము పలకటము లేదు కాబట్టి ఆశీర్వాదము, అభివృద్ధి, వెలుగు అనేది లేకుండా పోయిందమ్మా. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడో, అప్పుడు ఆ జలముల పైన అలా నిమ్మళముగా కాముగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఎప్పుడైతే దేవుని వాక్యము విడుదలైందో పరిశుద్ధాత్మ దేవుడు అలర్ట్ అయ్యాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, నీలో ఉన్న అభిషేకాన్ని అలర్ట్ చేసేది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఇవ్వబడిన వాగ్దానమే. మీకు అర్థమవుతున్న మాట? నీలో ఉన్న దేవుని శక్తి, నీలో ఉన్న దేవుని ఆత్మ ఉత్తేజపరిచేది ఏంటంటే నీకు ఇవ్వబడిన వాగ్దానము. ఆ వాగ్దానము పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అట్లా అలర్ట్ అవుతాడు. ఒకసారి గ్రేటర్ గ్లోరీ అన్నాం. నజరేయుడు యేసు నామమున గ్రేటర్ గ్లోరీ అన్న పలకంగానే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వేరే ఏ మాటలకు స్పందించడమ్మా? పరిశుద్ధాత్ముడు వేరే ఏ మాటలకు స్పందించడు. పిచ్చి పిచ్చి మాటలకన్నీ స్పందించేది ఎవరో తెలుసా? దురాత్మ. దేవుని వాక్యానికి స్పందించేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నీ రోజంతటిలో నువ్వు గుర్తుపెట్టుకోమా, నీ రోజంతటిలో నువ్వు ఎన్నిసార్లు వాక్యము మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు వాక్యం మాట్లాడతావో అన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అలర్ట్ అవుతాడు, కొంచెం మార్గం సిద్ధం చేస్తాడు. మళ్ళీ రోజుకు ఒకసారి మాట్లాడుతున్నావు, మళ్ళీ రెండో రోజు మళ్ళీ అలర్ట్ అవుతావు, మళ్ళీ ఇంకొకటి. ఇలా ఎప్పటికీ దీవించబడతావు? నీ ఆశీర్వాదానికి మరలా చెప్తున్నాను, ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆ ఏర్పాటు చేయబడిన మార్గము సిద్ధపరచబడాలి. అది సిద్ధపరచబడాలి అంటే వాక్యమును పలకటం అనేది మనకి ఉండాలి. బాప్తిసము ఇచ్చి యోహాను చూడండమ్మా, జనాల దగ్గరికి వెళ్ళా, అతడు అరణ్యములోనే ఉన్నాడు. అరణ్యములో ఉండి మారు మనసుల గురించి మాట్లాడుతున్నాడు, అరణ్యములో ఉండి పాపక్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు, అరణ్యములో ఉండి బాప్తిసము గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఏం చేసింది తెలుసా? యోదయ దేశం అంతా ట్రావెల్ చేసిందమ్మా. నేను చెప్తున్నానమ్మా, నువ్వు ఇక్కడ కూర్చొని నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఆశీర్వాదం మాట్లాడుతూ ఉండు, ప్రపంచ దేశాల్లో ఉన్న అంధకార స్థలంలో దాచబడిన ధనము, రహస్య స్థలంలో మరుగైన నిధులు నీ యొద్దకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వర్డ్ విల్ ట్రావెల్. వాక్యము ట్రావెల్ చేస్తుంది, వాక్యము ప్రయాణం చేస్తుంది. ఆ రోజున యేసుక్రీస్తు లాజర్ సమాధి బయట ఉన్నాడు, లాజర్ సమాధిలో నిద్రపోతున్నాడు. ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు లాజరు బయటికి రా అనగానే మరి పాతాళంలో ఉన్నాడో, స్ఫటికపు సముద్రపు అంచున ఉన్నాడో, పరదేశిలో ఉన్నాడో తెలీదు. లాజర్ ఆత్మ ఏం చేసింది? ఆ వాక్యము వెళ్ళి ట్రావెల్ చేసి ఆత్మను తీసుకుని వచ్చి మరలా లాజర్ శరీరంలో ప్రవేశపెట్టింది.
ఆ రోజున ఎండిపోయిన ఎముకల లోయలోకి హెస్కేలుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే, ఏమోనయ్యా నీకే తెలియాలి అంటే వాక్యము ప్రవచించు అన్నాడు. అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఎండిపోయిన ఎముకలారా, నలుదిక్కుల నుంచి మీలోనికి జీవాత్మ వచ్చును గాక అనగానే గడ గడ. అసలు అంతమంది యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? ఒక వ్యక్తి చచ్చిపోతే ఆడి ఆత్మ భూమి మీద ఉండకూడదు, అయితే నరకంలో ఉండాలి, లేదంటే పరలోకంలో ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఆత్మ ఎక్కడున్నది? అంతమంది ఆత్మని తీసుకొచ్చి మరలా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిందంటే వాక్యంలో ఉన్న శక్తి అర్థం చేసుకున్నామ్మా. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, మరలా చెప్తానమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేనికోసమో తెలుసా? నువ్వు వాక్యము ఎప్పుడెప్పుడు పలుకుతావా అని చెప్పేసి. హోలీ స్పిరిట్ ఈస్ కౌంటింగ్ ఆన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాక్యము పలుకుతున్న ప్రతిసారి ఆశీర్వాదము కొరకైన మార్గము సిద్ధము చేస్తూ ఉంటాడు దేవుడు. వన్స్ ఒక మంచి మార్గము సరళము చేయబడిందా, నెక్స్ట్ సెకండ్ యేసుక్రీస్తు ప్రభువు ఎంటర్ అవుతారమ్మా. ఆ నెక్స్ట్ సెకండ్ జరిగేది ఏంటో తెలుసా? సడన్గా బ్రేక్ త్రూ వస్తుంది నీ జీవితంలో. నువ్వు దేని కొరకైతే నిరీక్షించావో, దేని కొరకైతే ప్రార్థన చేసావో, అది నీ జీవితంలో నెరవేరటం ఆరంభించబడుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ప్రతి ఆశీర్వాదానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఏర్పరచబడి ఉన్నది. పలానా ఆశీర్వాదానికి పలానా మార్గము, పలానా ఆశీర్వాదానికి పలానా మార్గం. కానీ ఈ ఏర్పరచబడిన వాగ్దానం, ఈ ఏర్పరచబడిన మార్గము సిద్ధపరచబడాలంటే వాక్యము పలకాల్సిందే అన్నాడు. పక్కన చెప్పమ్మా, వాక్యము పలుకుట చేత మార్గము సిద్ధము చేసుకుంటాము ఆశీర్వాదానికి అని చెప్పండి అమ్మా. మార్కు సువార్త 16:20. వారు ఏంటంట? బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వాక్యం అంతటా ప్రకటన చేస్తున్నారంట. ప్రభువు వారికి సహకారుడై ఉండి. చూసా, దేవుడు ఎవరికి సహకారంగా ఉంటాడంటే, ఎవరికి సహకారుడై ఉంటాడంటే వాక్యమును పలికే వారికే. ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, నా కొండ నీవే, నా కోట నీవే, నా సహాయం నీవే అని పాడుకుంటా కూర్చుంటే ప్రభు సహాయం రాదు. వాక్యంలో స్పష్టంగా రాయబడింది. వారు బయలుదేరి వెళ్ళారంట, వాక్యమును ప్రకటన చేస్తున్నారంట. ఏమైందంటే ప్రభు వారికి సహాయకుడిగా ఉన్నాడంట. హోలీ స్పిరిట్ అనేది కేవలము వాక్యానికి మాత్రమే స్పందిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి మాత్రమే స్పందిస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును పలకకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా సరే అంతసేపు మౌనంగా ఉంటాడమ్మా. అందుకే చీకటి కమ్ముకొని ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. భూమి నిరాకారంగానే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉన్నాడు. భూమి శూన్యమైపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగానే ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి. హోలీ స్పిరిట్కి పట్టదమ్మా. నువ్వు అట్టనే చచ్చిపోయిన హోలీ స్పిరిట్ పట్టదు. నా పని ఏం లేదయ్యా, నువ్వు పంపించా, నేను వచ్చాను, వాడు వాక్యం మాట్లాడకపోతే నేను అన్నీ చేయమంటావు అంటాడు అంతే. భూమి నిరాకారంగా శూన్యముగా చీకటి నిండిపోతే అప్పుడు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని పలికాడు. ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్న దేవుడు వెలుగు కలుగును గాక అని వాక్యమును ప్రకటన చేశాడో, భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అలర్ట్ అయ్యాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్, వాక్యం వచ్చింది అని చెప్పేసి వెలుగుకి మార్గము సిద్ధము చేశాడమ్మా. అదే అంటున్నానమ్మా, భూమి మీద ఎట్లాగైతే పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉన్నాడో సంవత్సరాలు రక్షణ పొందిన నాటి నుంచి మన జీవితాల్లో కూడా మౌనంగానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? వాక్యం పలకం. మనం చదవనమ్మా, ఈ వాక్యం చదవనమ్మా, 16-20 చదవనమ్మా. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి. ప్రభువు వారికి ఏంటంట? సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఎప్పుడైతే వాక్యం ప్రకటన చేస్తున్నారో వాక్యము స్థిరపరచడానికి మధ్యలో ప్రభు వారికి సహకారుడై ఉన్నాడంట. ఈరోజు ఫర్ సపోజ్ ఒక వాగ్దానం అనుకుందాం, దేశం యొక్క ఉన్నత స్థలములకి ఎక్కిస్తారన్న వాగ్దానం, లేదంటే అనేక జన్మలకు అప్పిస్తాను ఒక వాగ్దానం తీసుకున్నాం. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఇక్కడ ఉన్నాడు, వాక్యం జరుగుతున్నంత సేపు హోలీ స్పిరిట్ మంచి యాక్టివ్లో ఉన్నాడమ్మా. ఫర్ సపోజ్ అనుకుందాం, ఓరకు కూర్చున్నాం మనం, దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఆయన మాత్రం గమ్మునే ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవా కదులయ్యా అన్నా కానీ నేను కదలరా అంటాడు అంతే. వాట్ మూవ్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్?
దేవుని ఆత్మను కదిలింపజేసేది ఏంటంటే, ఈ యొక్క మందిరంలో ఒక వ్యక్తి నిలబడి, నేను అనేక జన్మలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను యేసు నామమున అనగానే హోలీ స్పిరిట్ అట్లా అలర్ట్ అవుతాడు. సంబడి హ్యాస్ స్పోకెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరో దేవుని వాక్యాన్ని పలికారు. మరలా నేను పలుకుతున్నాను, మరలా నేను పలుకుతున్నాను, మరలా నేను పలుకుతున్నాను. అదే తేజరిల్లటం అంటే. అగైన్ అండ్ అగైన్ ఐమ్ క్లియర్లీ టెలింగ్ అమ్మా, నువ్వు వాక్యమును పలకకుండా ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కూడా గమ్మున ఉంటాడు. భూమి ఎట్లాగైతే 1000 సంవత్సరాలు శూన్యంగా ఉందో, భూమి ఎలాగైతే 1000 సంవత్సరాలు నిరాకారంగా ఉందో, భూమి ఎట్లాగైతే 1000 సంవత్సరాలు చీకట్లో ఉండిపోయిందో, మనం కూడా రక్షణ పొంది నాటి నుంచి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కానీ ఏమాత్రం మార్పు ఉండదు. అదే ఉద్యోగం, అదే సైకిల్ పంచర్ వేయించుకుంటూ ఉంటాం, అదే బండి పంచర్ వేయించుకుంటూ ఉంటాం. దాని ఈఎంఐ అయిపోయినా సరే, దాని బాడీ అది ఒక్కోసారి బండి కూడా మనతో మాట్లాడుతుంటారు, అరే వదిలిపెట్టురో బాబు అని చెప్పేసి. ఇప్పుడు నేను మాట్లాడింది మీతో బండి అయినా కానీ మెకానిక్ కూడా దగ్గర తీసుకెళ్తాం, మళ్ళీ దానిని పని చేయించే బదులు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు క్రియారూపకంలోకి తీసుకుని రావాలి.